జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజున మనము మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి శని ట్రాన్సిట్ అంటే శని మహారాజు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారండి. మార్చి 29న రాత్రి 11 గంటల 1 నిమిషానికి వెళ్తున్నారు. సో ఏ ప్రభావం చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే అన్నిటికంటే కూడా ఎక్కువగా మేషరాశికి సింహరాశికే ఈ 2.5 సంవత్సరం అండి నార్మల్గా కాదనమాట. అసలు అంటారు కదండి, అడుగడుగున భయాలు, అడుగడుగున జీవితము అట్టడుగు జీవితం మొత్తము స్పాయిల్ అవ్వడము, జీవితం మొత్తం అంటే చాలా వరకు స్పాయిల్ అవ్వడము, ఇవన్నీ కూడా. అయితే ఎక్కడో చోట గురు దృష్టి ఉంది కాబట్టి, గురువు ఉచ్చస్థితిలో వెళ్ళబోతున్నారు కాబట్టి ఆయన కాపాడుకుంటారండి. ఎందుకంటే మేషరాశికి ఒక్కటికే శని నీచ అనమాట. అంటే నీచత్వానికి ఇంకొంచెం, అంటే నీచ శనికి ఆ డిస్టెన్స్కి ఇంకొంచెం దగ్గరలో వచ్చేసారనుకోండి డిగ్రీలలో. అంటే 360 డిగ్రీలు మారడానికి వారికి 1 ఇయర్ పడుతుంది, అంటే 30 ఇయర్స్ పడుతుంది. 30 ఇయర్స్ తర్వాత మీనంలో వెళ్ళబోతున్నారు. సో 12th హౌస్లో శని మహారాజు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో కొంచెం లేట్ అయ్యే అవకాశాలు. నెంబర్ 2, ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి పెట్టుబడి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే శని మొదటి దృష్టి ఫైనాన్స్ వైపు కూడా ఉంది, అంటే 2వ స్థానాన్ని కూడా చూసుకుంటున్నారు రాశి నుంచి. ఇది రాశితో పాటు లగ్నానికి కూడా శని వెనక వచ్చేసారండి. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. లగ్నానికి ఏనాటి శని ఉండదు, మేష లగ్నానికి. రాశికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ అయితే 6 గ్రహాలు ట్రాన్సిట్లో ఉన్నాయి, రాహుతో పాటు ఉన్నారు. అంటే ఎవరైతే కొంచెం ఈ మీడియా రంగంలో కొన్ని సెంటర్ ఆఫ్ అంటే సినిమా పరిశ్రమల్లో ఉన్నారో వాళ్ళకి చెడ పేరు. ఎవరైతే పెట్టుబడి పెట్టదలుచుకుంటున్నారో సినిమా ఫీల్డ్లో ఏదైనా వెళ్ళాలనుకుంటున్నారో కొంచెం ఆగండి, ఇప్పుడే వద్దు. గురువు ఎప్పుడైతే మీకు కర్కాటకంలో వెళ్తారో అప్పుడు మీరు చూసుకోండి. ఎందుకంటే గురువు కర్కాటకంలో వెళ్ళి శని మీద దృష్టి పెడతారు. సో అప్పుడు కొంచెం బాగుంటుంది, కొంచెం పర్వాలేదు. ఎందుకంటే మీకు యోగకారకుడు గురువు కాబట్టి. గురువు ట్రాన్సిట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగుంది గురువు ట్రాన్సిట్, అప్పుడైతే ఇంకా బాగుంటుంది. డబ్బుల విషయంలోనండి ఎవరిని నమ్మకండి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చేతిలో పెట్టుకోండి. మనీ మేనేజ్మెంట్ మొత్తం మీ చేతిలో పెట్టుకోండి. ఎంత మీరు ఈ 7 సంవత్సరాలని డిసిప్లిన్గా తీసుకుంటూ నడుస్తారో అంత మంచిది. కానీ ఒక మాట అండి, స్టార్టింగ్లో 0 డిగ్రీలలో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఏమి చేయరు. ఎలాగైతే డిగ్రీలు మారి ఆయన తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర మీద వెళ్తారో, ఇప్పుడైతే పూర్వభాద్ర మీదనే ఉంటారు. దాని తర్వాత ఉత్తరాభాద్ర మీద 4 పాదాలు, దానికి ట్రాన్సిట్ అవ్వడము, అతిచారంలో ముందుకెళ్ళడం, మళ్ళీ వక్రించడం, ఇవన్నీ చాలా ఉంటాయి, నార్మల్గా జరుగుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది. మీనరాశి కంటే కూడా మేషరాశికి ఎక్కువ. ఎందుకంటే శని ఒక్క చోటనే డెబిలేటెడ్ అక్కడే కాబట్టి. అయితే గురువు దృష్టి, గురువు వల్ల కొంతగా, ఎందుకంటే గురువు ఎగ్జాల్టేషన్ వైపు వెళ్తున్నారు, శని నీచ స్థితి వైపు వెళ్తున్నారు, గురువు ఎగ్జాల్టేషన్ వైపు. ఈ విధంగా ఏమవుతుందంటే ట్రాన్సిట్లో డబుల్ ట్రాన్సిట్ అంటారు దీన్ని. ఎందుకంటే గురువు కూడా మంచి పొజిషన్లో వెళ్ళబోతున్నారు, శని ఏమో కొంచెం వేరే పొజిషన్లో వెళ్ళబోతున్నారు. మేషరాశి వాళ్ళకి చాలా ఇబ్బంది పడేటటువంటి అప్స్ అండ్ డౌన్స్. మేషరాశి వాళ్ళకి ఏదైతే చాలా ఏళ్ళ నుంచి, అంటే నోరు కూడా విప్పేటప్పుడు అండి, ప్రతిదీ కూడా మీనం కానీ మేషం కానీ చాలా జాగ్రత్తగా, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా. ఎంత మీరు మౌనం వహిస్తారో అంత మంచిది. 12th హౌస్లో ఉండడం, పోగొట్టుకోవడం అన్ని ఏందండి మేము జీవితాంతం సంపాదించిన దాంట్లో 50% పోగొట్టుకున్నాం శని వల్ల అనమాట. ఎందుకంటే 10th లాట్ కూడా లాభాధిపతి కూడా. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే మంచి ప్రొఫెషన్లో ఉన్నాం, పోగొట్టుకున్నాము. ఈ విధంగానండి, ఇందులో ఉన్నాము మేము పోగొట్టుకున్నాము, ఆ పరిస్థితిలో మేము పోగొట్టుకున్నాం. అయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా ఏళ్ళ నుంచి కొంచెం కోరికగా ఉందో, ఎప్పుడైతే మనము ఒక మిస్సింగ్ పర్సన్ అవుతాం కదండి మన ఇండియా కోసం, అప్పుడు విదేశాల్లో ఉంటాం మనం. అప్పుడు కొంచెం బెటర్ అండి, కొద్దిగా అంటే గుడ్డిలో మెల్ల విదేశాల్లో ఉండడం. ఇంకోటి అండి, 3వ భావం చూసినా కానీ ఇక్కడ 6వ భావాన్ని చూడబట్టి శని వ్యయంలో ఉండి ఎప్పుడైతే 6వ భావాన్ని చూస్తారో ఒక మంచి విషయం ఏంటంటే, దీర్ఘకాలిక ఎవరికైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాల్ని మీకు మీరే చక్కబరుచుకుంటారు. బికాజ్ ఆఫ్ ఇక్కడ కేతు ఉన్నారండి, అంటే కేతు ట్రాన్సిట్లో ఉన్నారు. 2 డిగ్రీల 44 నిమిషాల వరకే ఉన్నారు అంతే. ఇంకా ఆయన అంటే 1 or 2 monthsలో ట్రాన్సిట్ అయిపోతుంది. అయితే గురు దృష్టి అయితే లేదండి. గురు దృష్టి ఎప్పుడైతే గురువు కర్కాటకంలో వెళ్తారో అప్పుడు అన్ని విధాలుగా బాగుంటుంది. మేషం వాళ్ళకు కూడా బాగుంటుంది, సింహం వాళ్ళు కూడా కొంచెం అంటే వాళ్ళు కొద్దిగా ఊరట చెందుతారనమాట. అప్పటివరకు శని దృష్టి నుంచి బయటపడాలనుకుంటే మాత్రం శనికి సంబంధించినటువంటి ఎవరైతే బ్లైండ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి.
ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోండి వెళ్ళడం. శని వచ్చాక వెళ్ళే కంటే శని తన సొంత నక్షత్రం మీద ట్రాన్సిట్ చేసేటప్పుడు వెళ్ళే కంటే, ఎందుకంటే ఆ టైంలో మామూలుగా ఉంటుంది అనమాట, హడలిపోతారు నార్మల్గా, ఎందుకంటే మీరు అసలు తట్టుకోలేరు. నిజంగా చెప్పండి, మేషరాశి అనేది కొంచెం అగ్రెసివ్ రాశి, తట్టుకోలేరు. ఆ కోపము, ఆ ఉన్న కోపాన్ని ఎక్కువగా పెంచుకోవడం, ఉన్న రోగాలను ఎక్కువగా అవ్వడం, ఉన్న బీపీ ఎక్కువ పెరగడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే 6th హౌస్ని కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మంచిది. గురువు ఇంట్లో ఉండి చూసుకుంటే 12th హౌస్లో కొంచెం అండి అంతకుముందు కంటే ఉన్నటువంటి ఎన్నో దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి. గుండె రోగం ఉంది, బాగా ఏసిడిటీ ఉంది, అవన్నీ కూడా వాటిల్లో కొంచెం మీరు హర్బల్ అవన్నీ వాడుకొని బయటపడతారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి చెప్పానండి, బ్లైండ్ పర్సన్స్, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ రెండు చోట్లకి ఎప్పుడైనా ఇప్పుడు నుంచి వెళ్ళడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా రావి చెట్టుకి ప్రదక్షిణలు చాలా మంచిదన్నమాట. రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు మాత్రం చేయండి కంపల్సరీగా. మేషరాశి వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్. ఈవెన్ టు ఈవెన్ మేష లగ్నం వాళ్ళు కూడా వెనకాల ఉండకండి. మేష లగ్నం వాళ్ళకి ఎటువంటి ఏం లేదు, ముందే చెప్తున్నాను. మేషరాశి మేష లగ్నం సేమ్ ఒకటే అయింది అనుకోండి, మనం ఏం చేయలేము దానికి. మేష లగ్నం వేరుగా ఉంటుంది, రాశి వేరుగా ఉంటుంది. చంద్రుడు ఉన్నటువంటిది రాశి అనమాట. సో వెళ్ళండి, వెళ్ళి రావి చెట్టుకు చేయండి. నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమస్తుతే, నమస్తే బబ్రు రూపాయ కృష్ణాయ చ నమో నమః అని శని ఆ పింగళ స్తోత్రం ఉంటుంది అనమాట. అది మీరు ఖచ్చితంగా చదవండి. 19 ప్రదక్షిణలు చేయండి. అదర్వైజ్ మీకు ఆ టైంలో ఏమైనా శని మహర్దశ నడుస్తుంటే ఇంకొంచెం ఏంటంటే ఉన్న బాధకి ఇంకొంచెం పెరిగిద్ది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంచి బెనిఫిట్, మే తర్వాత శని దృష్టి ఇక్కడ భాగ్యస్థానం మీద, అలానే గురు దృష్టి కూడా భాగ్యస్థానం మీద. ఇది డబుల్ ట్రాన్సిట్ అనమాట. ఇది శని కూడా గురువు కూడా ఇద్దరు కలిసి ఒకే భావాన్ని ఎప్పుడైతే చూస్తారో 1 year వరకే చూసుకుంటారు గురువు. అప్పటి వరకు ఏమవుతుందంటే భాగ్యస్థానం కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, చాలా సంవత్సరాల నుంచి చదువులు ఆగిపోయినాయండి మావి, మేము హయ్యర్ స్టడీ చేయలేకుండా పోతున్నాము, మా నాన్నగారు సెటిల్ కాలేదు, మా నాన్నగారు ఇంకా ఇదిగా ఉన్నారు అని చెప్పి అనుకునే వాళ్ళకి అతి అద్భుతమైన సమయం. ఎందుకంటే భాగ్యస్థానం కాబట్టి హయ్యర్ స్టడీస్ వైపు ఎవరైతే అకల్ట్ సైన్స్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరైతే వాస్తు వైపు వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరు టారోట్ కార్డ్ రీడింగ్ ఇవన్నీ చేయాలనుకుంటున్నారో చక్కగా చేసుకోవచ్చు. ఈ టైంలోనే చేసుకోండి. గురు దృష్టి మళ్ళీ గురు దృష్టి రావాలంటే వీరు కాదు, గురువు తన సొంత స్థానం చూసుకోవడము, న్యాచురల్ భాగ్యస్థానాన్ని చూసుకోవడం ఈ టైంలోనే సాగుతుంది. శని దృష్టి కూడా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోండి, అందరికీ చాలా బాగుంటుంది. అందరికీ చాలా ధన్యవాదాలండి.